ఫాదర్స్ డేకి ఎంతమంది మీ ఫాదర్స్ని విష్ చేశారు? వెరీ గుడ్. ఫాదర్ యొక్క లోటు మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఫాదర్ లేనప్పుడే మనకు తెలుస్తుంది. ఫాదర్ ఉన్నంత వరకు మనకు తెలియదు. ఎందుకో తెలుసా? మమ్మీ మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఆ మమ్మీ ప్రేమను మాత్రమే మనం పొందుకుంటాం. ఫాదర్ ఏం చేస్తాడంటే తిడతాడు, గద్దిస్తాడు, అవసరమైతే కొడతాడు, కానీ అన్నీ పెట్టేవాడు ఆయనే. ఆయన గద్దించకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి? ఆయన గద్దిస్తూ ఉంటాడు కాబట్టి మమ్మీ తిట్టదు, డాడీ గద్దిస్తాడు, అందుచేత మమ్మీయే మంచిది అని అనుకుంటాం మనం. ఆ తండ్రి భూమిని విడిచి వెళ్ళిపోయినటువంటి తర్వాత అప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, డాడీ అని చూసేసరికి కనిపించాడు ఆయన. నేను మా తండ్రి గారు చనిపోయినటువంటి తర్వాత అప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను 2007వ సంవత్సరంలో. మా తండ్రి గారు అన్నారు, నీవు ఫ్లైట్ ఎక్కి అమెరికా దేశం వెళ్తావు అని అనేక సార్లు చెప్పారు. వెళ్ళొచ్చిన తర్వాత డాడీ నేను అమెరికా వెళ్ళాను అని చెప్పడానికి లేరు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఆయన లేరు. కాబట్టి ఈ స్థితిలో ఉండడానికి కారణం, భూమి మీదకి రావడానికి కారణం, మనం రకరకాలైనటువంటి అభివృద్ధిలోనికి రావడానికి గల కారణం ఫాదర్. కాబట్టి తండ్రిని మనం ఎప్పుడూ కూడా కించపరచకూడదు, తండ్రిని మర్చిపోకూడదు, వారిని తప్పనిసరిగా గౌరవించాలి. నేను ఈ మధ్యకాలంలో నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఒక ఆయన సైకిల్ వేసుకుని బయలుదేరి రోడ్డు మీద వెళ్తున్నాడు. మెయిన్ రోడ్డు మీద చాలా దూరం స్పీడ్గా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. తొక్కుకుంటూ వెళ్తుండేసరికి ఎదురుగా ఒక కారు వచ్చి కొట్టేసిన వెంటనే రోడ్డు మీద పడిపోయి రక్తం కారిపోతుంది. లేవలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అవ్వగానే అందరూ గుమిగూడతారు కదా, అలా అందరూ గుమికూడారు. గుమికూడినటువంటి తర్వాత వాళ్ళు వచ్చి ఆయన్ని లేపి, అమ్మయ్య ప్రాణం పోలేదు, పర్వాలేదు అని అనుకుని రక్తం కారుచూ ఉన్నటువంటి ఆయనను తీసుకుని వచ్చి రోడ్డు ప్రక్కన కూర్చోబెట్టారు. ఆయన కొంచెం తేరుకోగానే కంగారుగా పైకి లేచాడంట. కంగారుగా పైకి లేచి యాక్సిడెంట్ ఎక్కడైందండి అని అడిగి యాక్సిడెంట్ దగ్గర అంతా వెతికేస్తూ ఉన్నాడట. వెతుకుతూ ఉన్నప్పుడు ఏంటి ఇతను ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నాడు. మనం దేనికోసం వెతుకుతాము? సెల్ ఫోన్ కోసం వెతుకుతాం. సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నాడు ఏంటి ఇతను బుద్ధి ఉందా లేదా అని అందరూ అనుకున్నారు. సార్ మీ సెల్ ఫోన్ ఇక్కడ ఉందండి అని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చారు. లేదండి సెల్ ఫోన్ కాదండి అని ఇంకా వెతుకుతున్నాడంట. ఏంటి వెతుకుతున్నాడని వెతికితే ఒక చోట ఒక బాక్స్ పడిపోయింది. ఏంటంటే అది లంచ్ బాక్స్ అన్నమాట. ఆ లంచ్ బాక్స్ తీసుకుని వెంటనే బయలుదేరుతున్నాడంట ఆయన. అదేంటి మీకు ఇంత యాక్సిడెంట్ అయ్యి రక్తం కారిపోతుంది, లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరుతారు ఏంటి అని అంటే, అయ్యా నా కూతురు స్కూల్లో ఉంటుంది, ఈ టయానికి ఆకలేస్తుంది, కాబట్టి ఆ సమయానికి నేను తప్పనిసరిగా బాక్స్ అందించకపోతే పాప ఏడుస్తుంది, ఎవరు పెడతారు నా కూతురి కన్నా? దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ ఫాదర్. తండ్రి తన ప్రేమను మనకి కనపరచనివ్వడు. ఒకవేళ ప్రేమను కనపరిస్తే మనం తండ్రి మాట వినం. అందు గురించి ఆయన ఏం చేస్తాడంటే, మన పట్ల కఠినముగా ఉన్నట్టు నటిస్తూ లోపల ప్రేమను కలిగి ఉండేటువంటి వాడు తండ్రి. కాబట్టి ఆ తండ్రిని తప్పనిసరిగా మనం మన జీవిత కాలంలో ప్రేమించాలి. ఆయన ఎటువంటి వాడైనా మనం ప్రేమించాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఐ లవ్ యూ డాడీ అని చెప్పడానికి ఎవరైనా ఉంటారా? నో ఛాన్స్. డాడీ ఇదిగో నీకోసం ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చాను డాడీ, ప్లీజ్ ఈ డ్రెస్ వేసుకో అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి పెట్టగలుగుతాం మనం? కాబట్టి తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రి మనల్ని గద్దించినా తిట్టినా ఆయన వలననే మనం భూమి మీదకి వచ్చాం. ఆయన వలననే ఈ స్థితి మనకి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయవద్దు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఒక్కసారి అది ఇంగ్లీష్ బైబిల్లో చదవగలరమ్మా? And I thought for a man among them that should make up a hedge and stand in the gap before me for the land, that I should not destroy it, but I found none. అక్కడ ఏమని తెలియచేస్తున్నాడంటే, తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఏమని తెలియచేస్తూ ఉన్నాడనంటే, నేను ఒక మనుష్యుని వెతుకుతున్నాను, మనుషుడు నాకు కనపడడం లేదు. ఆలోచన చేయండి. నేను ఒక మనుష్యుణ్ణి వెతుకుతున్నాను, మనుష్యుడు నాకు కనబడలేదు. ఎందుకంటే నేను భూమిని శపించకుండానట్లు, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ కర్స్. నేను భూమిని, అంటే అదర్ ట్రాన్స్లేషన్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ కర్స్, సో దట్ ఐ షుడ్ నాట్ కర్స్ ద ల్యాండ్. నేను భూమిని శపించకుండానట్లు ఒక మనుష్యుని వెతుకుచున్నాను, బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ నన్. ఒక్క మనుష్యుని కూడా, నన్నంటే ఒక్క మనుష్యుని కూడా నేను కనుగొనలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక్క మనుష్యుడు కూడా లేడు అని దాని యొక్క అర్థం అన్నమాట అండి. ఇప్పుడు ఆలోచన చేయండి, భూమి ఎందుకు శపించబడుతుంది? మనుష్యుడు లేకపోవడం వలన భూమి శపించబడుతుంది. దిస్ ఈస్ ద వెరీ రీజన్ వై ల్యాండ్ ఈజ్ కర్స్డ్. భూమి ఎందుకు శపించబడుతుందో కారణం ఏంటి అంటే, మనుష్యుడు లేకపోవుట వలన భూమి శపించబడుతూ ఉంది. సాధారణంగా ఒక ల్యాండ్ని ఎవరైనా పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది? పాడైపోతుంది. మనం కొంతకాలం మనకున్నటువంటి ఒక మంచి నేలే దాన్ని వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుందంటే రకరకాల డస్ట్ పడిపోయి ఆ రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోద్ది. కానీ దాన్ని బాగు చేయాలంటే ఎవరు ఉండాలి అంటే, దేర్ షుడ్ బి ఎ మ్యాన్. ఒక మనుష్యుడు అక్కడ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మనుష్యుడు ఎప్పుడైతే ఉండడో అప్పుడు నేల శపించబడుతూ ఉంది. మనం చదివిన వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఐఎమ్ సీకింగ్ ఫర్ ఎ మ్యాన్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్. ఐఎమ్ సీకింగ్ ఫర్ ఎ మ్యాన్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ బిఫోర్ మీ ఫర్ ద ల్యాండ్. ఒక మనుష్యుడు నా ముందు, అంటే ఆ భూమికిని నాకును మధ్యలో ఈ గ్యాప్లో ఒక మనుష్యుడు నాకు కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక్క మనుష్యుడు కూడా దొరకలేదు. అందుచేత భూమి శపించబడింది. ఒకవేళ మనుష్యుడు కనబడితే దేర్ ఇస్ నో కర్స్. శాపం అనేటువంటిది లేదు. మనుష్యుడు కనబడకపోవుట వలన శాపం అనేటువంటిది దేని మీదకి వస్తుంది అని అంటే, భూమి మీదకి ఆ యొక్క శాపం అనేటువంటిది వస్తూ ఉంది. మరి యెహెజ్కేలు కాలంలో మనుషులు ఎవరు లేరా? ఆలోచన చేయండి. యెహెజ్కేలు కాలంలో మనుషులు ఎవరు లేరా? మోషే కాలంలో మనుషులు ఎవరు లేరా? లోకంలో అనేక మంది మనుష్యులు భూమి మీద ఉన్నారు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త ఉన్నటువంటి కాలంలో కూడా మనుషులు అనేటువంటి వారు అనేక మంది భూమి మీద ఉన్నారు. దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మనుష్యులు భూమి మీద ఉన్నారు. బట్ దోస్ మెన్ ఆర్ అకార్డింగ్ టు
అవర్ స్టాండర్డ్స్. ఆ మనుష్యులు ఎవరనంటే మన ప్రమాణాలకు సరిపోయినటువంటి మనుష్యులు ఆ భూమి మీద ఉన్నటువంటి వారు. దేవుని ప్రమాణాలకు సరిపోయినటువంటి వారు కాదు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు మనుష్యులు కాదు. మనుష్యుల దృష్టిలో వాళ్ళు మనుషులే. మనుషుల దృష్టిలో మంచి మనుషులు, ఇదిగో మనుషులే. మనుషుల దృష్టిలో, సమాజము దృష్టిలో, లోకము దృష్టిలో దే ఆర్ మెన్, వారు మనుష్యులు. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఇప్పుడు దేవుడు తెలియచేస్తున్నాడు, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ మ్యాన్ బట్ ఐ కుడెంట్ ఫైండ్. నేను ఒక మనుష్యుని కొరకు వెతుకుచున్నాను, నేను కనుగొనలేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యెహెజ్కేలు కాలంలో మనుషులు ఉన్నప్పుడు ఆ మనుషులు ఎవరు కూడా దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారం మనిషి అనేటువంటి అర్హత కలిగినటువంటి వారు కాదు. వాళ్ళు చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతమంది మనుషులు లేరు. దేవుడు ఎందుకు లేరని తెలియచేస్తున్నాడనంటే హీ రిక్వైర్స్ సమ్ స్టాండర్డ్. ఒక ప్రమాణం ఉండాలి. మనుష్యుడు అని దేవుడు పిలవాలినంటే ఒక ప్రమాణమును అతడు కలిగి ఉండాలి. ఆ ప్రమాణములు, ఆ యొక్క అర్హతలు మనుష్యులకు లేవు. కాబట్టి దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ మెన్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. అందుచేత దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు మనుష్యులుగా పరిగణించబడడం లేదు. కాబట్టి నేల శపించబడుతూ ఉంది. నేల ఎప్పుడు శపించబడింది కదా? మరి ఇప్పుడు మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. అయినా నేల శపించబడింది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే మనుషులు ఉన్నారా లేదా? ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఎనీ మ్యాన్? దట్ ఈస్ ద రీజన్. దేవుని యొక్క ప్రమాణము ప్రకారం, దేవుని యొక్క ఆ యొక్క నియమాల ప్రకారం మనుష్యుడు ఉన్నాడానంటే ఆ స్టాండర్డ్ ఎవరికి కూడా లేదు. బికాస్ హీ లాస్ట్ హిస్ స్టాండర్డ్. హూ? యాడమ్ లాస్ట్ హిస్ స్టాండర్డ్. ఆదాము అనేటువంటి వ్యక్తి ప్రమాణమును కోల్పోయాడు. అందుచేత ఇక మనుషుడు ఉన్నాడానంటే నో, లేడు. అటువంటిప్పుడు ల్యాండ్ ఎందుకు? ల్యాండ్ ఈజ్ గివెన్ బికాస్ ఆఫ్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్. మనుషుడు సృష్టించబడ్డాడు కాబట్టి అతని కొరకు ల్యాండ్ ఇవ్వబడింది. బట్ దేర్ ఈజ్ నో మ్యాన్. వై ఈజ్ ల్యాండ్? దేవుడు తెలివైనటువంటి వాడు. మనకే తెలివి ఉండదు కాబట్టి అర్థం చేసుకో. దేవుడు ఎందుకు శపించాడు అని అంటే మనుషుడు లేడు, అందుచేత శపించబడ్డాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 3:8-9 వచనాలు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను. చాలండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదామును పిలిచి దేవుడు ఏమంటున్నాడనంటే, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఏమండి, దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా? ఆలోచన చేయండి. మనం 139వ కీర్తనలో ఏం చదువుకుంటున్నాం? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుండుట సమస్తమును ఎరిగి ఉన్నావు. నా నోటిలో నుండి మాట బయటకు రాకముందే నీవు దానిని గ్రహించి ఉన్నావు. నేను ఆ ఎత్తైన పర్వతం మీదకి ఎక్కిపోతే, భూ దిగంతములకు వెళ్ళిపోతే, సముద్రము లోపలికి వెళ్ళిపోతే, పాతాళములోకి వెళ్ళిపోతే, అటువంటిప్పుడు ఆదాము ఎక్కడున్నాడో తెలియదా? ఆదామా నీవు ఎక్కడున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ప్రియ దేవుని బిడ్డలారా,
మొట్టమొదటి నరుడు ఎవరనంటే ఆదం. ద ఫస్ట్ మ్యాన్ ఈజ్ యాడమ్. ఇప్పుడు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదాం, యాడమ్, వేర్ ఆర్ యూ లొకేటెడ్? దిస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. యాడమ్, వేర్ ఆర్ యూ లొకేటెడ్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఏ చెట్టు కింద ఉన్నావు, ఏ పుట్ట కింద ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు అని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అడగడం లేదు. దేవుడు అడిగేటువంటిది ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మందిని మనం అడుగుతూ ఉంటే, భార్యలు అడుగుతారు, మీరు ఎక్కడున్నారు, ఫోన్ చేసినప్పుడు అడుగుతారు. అవునా కాదండి? చాలా మంది అడుగుతారు, మీరు ఎక్కడున్నారండి. పక్కన ఏదైనా ఫిమేల్ వాయిస్ వినిపించింది అనుకో, ఇంటికి వచ్చినాక ఆయన పని అయిపోయినట్టే. ఇంకా ఏం చేస్తారు తెలుసు, పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. ఎందుకంటే ఆదాం ఎక్కడున్నాడో తెలియదు, ఈ ఆదాములు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. అవునా కదా? అందుచేత ఆదామా ఎక్కడున్నావు, ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు అలా ఆదాముని. అవునా కదండి? ఆదామా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఆదామా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అడిగేటువంటిది, పీపుల్ అడిగేటువంటిది ఏంటి అని అంటే లొకేషన్ గురించి. ఏ ప్రాంతంలో నీవు ఉన్నావు, లేకపోతే ఎవరింటికి వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు, ఇది వాళ్ళు మనుష్యులమైనటువంటి మనం అడిగేటువంటిది లొకేషన్ గురించి అడుగుతాం. దేవుడు లొకేషన్ గురించి అడగడం లేదు, అడగవలసిన పని ఏమాత్రం కూడా లేదు. కారణం ఏంటో తెలుసా? హీఈస్ ఓమ్నిసెంట్. ఆయన ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు అనేటువంటి వాడు సర్వాంతర్వ్యామి. అంటే ఇందు గలడు అందు లేదని సందేహం వలదు. ఎక్కడెక్కడ వెతికినా అక్కడ ప్రతి చోట దేవుడు ఉంటాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పుకున్నాం? నేను పాతాళములోనికి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు, ఆకాశమునకు ఎక్కిపోయినా అక్కడే ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములోనికి వెళ్ళిపోయినా దేవుడు లేని ప్లేస్ అది. అందుచేత మాకు టీచర్ ఉంటుంది, ఆవిడ ఏమైనా తెలుసా, ఏం చేస్తున్నావు అని అడిగామనుకో, నథింగ్ అని అంటే ఒప్పుకునేది కాదు. నథింగ్ అంటే ఒప్పుకునేది కాదు. ఆవిడ ఏమి లేదు అని అంటే ఒప్పుకునేది కాదు. ఏంటి మేడం అని అంటే, ఏం లేదంటావేంటి, సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ దేర్. ఈజ్ దేర్ నాట్ ఎయిర్? అక్కడ గాలి లేదా, గాలి లేకుండా ఆక్సిజన్ ఎలా పీల్చుకున్నావు అని అడిగేది. కాబట్టి గాలే ప్రతి చోట ఉంటే దేవుడు ఉండడానంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు లేనటువంటి ప్రాంతము లేనే లేదు. ఇంకో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1:46 నుంచి కిందకి చదువుతూ ఉన్నప్పుడు, అక్కడ చదవదులేండి, అక్కడ నతానీయేలు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కనబడుతూ ఉన్నప్పుడు అతన్ని ఫిలిప్పు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, ఈయన యందు ఏ కపటమును లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని తెలియచేస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు నతానీయేలు. ఆశ్చర్యపోయి, అయ్యా నువ్వు నన్ను ఎప్పుడు చూసావయ్యా, నేను ఎలా తెలుసు నీకు అని అడుగుతుంటే, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచి తిని. మరి ఇంత చూసినటువంటి వాడు ఆదాం ఏ చెట్టు కింద ఉన్నాడో తెలియదా? హి నోస్ ఎవ్రీథింగ్. ఆదాం ఎక్కడున్నాడో, ఆదాం ఏం చేస్తున్నాడో, ఆదాం ఎలా ఉన్నాడో, ఇవన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నాడు? ఎందుకు ప్రశ్న అడుగుతున్నాడు అని అంటే, హీఈస్ నాట్ ఆస్కింగ్ రిగార్డింగ్ ద లొకేషన్. ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ చెట్టు కింద ఉన్నావు అనేటువంటి దానిని గురించి ఆదామును అడగడం లేదు, కానీ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ హిస్ పొజిషన్. హీఈస్ ఆస్కింగ్ అబౌట్ హిస్ పొజిషన్. జాగ్రత్తగా వినండి, మంచి మాటలు జాగ్రత్తగా వినండి. ఆదామా నీవు ఎక్కడున్నావు అని అంటే ప్రాంతము కాదు, ఏ చెట్టు కింద ఉన్నావు అనేటువంటిది కాదు. ఏంటి అని అంటే, ఆదామా ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? దిస్ ఈజ్ ద క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. దేవునికి తెలియక కాదని మనం చెప్పుకున్నాం కదా. అందుచేత ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అని అంటే, అతను ఆలోచన చేయవలసినటువంటిది ఏంటి, అతని స్థితి ఏంటో అతనప్పుడు ఆలోచన చేసుకోవాలి. నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనేటువంటి దాన్ని అతడు ఆలోచన చేసుకోవాలి.
అదమా నీవు ఎక్కడున్నావు అంటే ఏ పొజిషన్ గురించి మనకు తెలుసు కదా. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఫస్ట్ అంటే అందరూ అలా కాదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్యూన్గా జాయిన్ అవుతారు, రికార్డ్ అసిస్టెంట్గా జాయిన్ అవుతారు, తర్వాత క్లర్క్ అవుతాడు, తర్వాత క్యాషియర్ అవుతాడు, తర్వాత ఇంకొకటి చివరికి మేనేజర్ పోస్ట్లోనికి వెళ్తూ ఉంటాడు. అది అతని పొజిషన్. మీరు ఎవరండి అని అడిగితే, మీరు ఎక్కడున్నారండి అని అడిగితే ఏం చెప్తారు తెలుసా? బ్యాంకులో మీరు ఏంటండి అని అడిగితే ఏం చెప్తారు? ఆమె మేనేజర్ అని తెలియచేస్తారు. అలాగున దేవుడు ఆదామును అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఆదామా నీ స్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్నావు నీవు? ఎందుకు అడుగుతున్నాడు అంటే దేవుడు ఆదాముకు ఒక పొజిషన్ ఇచ్చాడు. అవునా కదా? ఆదాముకు దేవుడు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్ ఆదాము ఏం చేశాడు అంటే పోగొట్టుకున్నాడు. హీ abandoned his position which is given by God. దేవుడిచ్చినటువంటి స్థితిని ఆదాము పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో చాలా మంది ఆదాములు దేవుడిచ్చినటువంటి స్థితిని పోగొట్టుకుంటూ ఉంటున్నారు. చాలా మంది ఆదాములు అంటే అర్థమైందా? ఆదాములు చాలా మంది దేవుడేమో వారిని ఆశీర్వదించి వారి ప్రార్థన విని వారు ఊహించలేనటువంటి గొప్ప గొప్ప స్థితిలో దేవుడు పెడితే దేవుణ్ణి మహిమపరచవలసినటువంటిది మానేసి ఎవరెవరినో మహిమపరుస్తున్నారు. రకరకాలైనటువంటి రీతుల్లో ఈ స్థితిని వారు పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యాడమ్ బట్ ఆల్సో టు ది మోడర్న్ యాడమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఆదాముకు మాత్రమే కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు దేవుడు. కేవలం పురుషులు మాత్రమేనంటే నాట్ ఓన్లీ జెంట్స్. ఎందుకంటే అక్కడ ఏమన్నాడు అంటే ఐఎమ్ సీకింగ్ ఫర్ ఎ మ్యాన్ అన్నాడు. మ్యాన్ గురించి అంటే ఇక్కడ మ్యాన్ అంటే తెలుగులో మనం సాధారణంగా ఏమని పలుకుతాం? మనిషి. మనుషులైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి నీ పొజిషన్ ఏంటి? వేర్ ఆర్ యూ యాడమ్, వేర్ ఆర్ యూ అని అంటే వాట్ ఈజ్ యువర్ పొజిషన్, ఇన్ విచ్ పొజిషన్ యు ఆర్ సెటిల్డ్. నువ్వు ఏ పొజిషన్లో స్థిరపడిపోయావు, ఏ పొజిషన్లో ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఒకసారి జాగ్రత్తగా నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇది దేవుడు అడిగేటువంటి ప్రశ్న. దేవుడిచ్చినటువంటి పొజిషన్ ఎప్పుడైతే ఆదాము పోగొట్టుకున్నాడో దేవుడు అతను నా ఇంట్లో ఉంచాడా? ఆ తోటలో ఉంచాడా? ఏదైనా తోటలో? నో. దేవుడిచ్చినటువంటి పొజిషన్ మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఉంచాడు. మనం ఫిజికల్గా ఆయన సన్నిధిలో ఉండొచ్చు, భౌతికంగా మన శరీరాలు ఇక్కడ ఉండొచ్చు, కానీ మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండం. మనం అనుకుంటాం నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, రకరకాల యాక్టివిటీస్లో పాలు పొందుతున్నాను కాబట్టి నేను మంచి విశ్వాసనే అని నీవు అనుకుంటావు. కానీ ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని నీవు పోగొట్టుకున్నావో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ మీ అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదాము దేవుడు పిలిచినప్పుడు ఎలాగున ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? చెట్ల చాటున ఉన్నాడు. ఇంకేం చేశాడు? భయపడ్డాం కాదు కానీ ఇంకేం చేశాడు? దాక్కున్నాడు. ఇంకా దిగంబరిగా ఉండి ఇంకేం చేశాడు? దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడు? ఆకులు కట్టుకున్నాడు. ఆకులు ఎవరిచ్చినటువంటివి? ఆకులు దేనికి గుర్తు? ఒక చెట్టుకి ఆకులు వేస్తున్నాయనంటే అది ఆశీర్వాదమా శాపమా? కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆదాము? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నాడు.
అవునా కదా? దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుంటూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారనంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని అడుగుతారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత చర్చికి రావడానికి ఖాళీ ఉండదు, నాకు దేవుని మందిరానికి రావడానికి ఖాళీ ఉండదు. అయ్యా నేను ఇబ్బందులు పడుతున్నాను, ఉద్యోగం లేదు, నాకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తారు. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. చేసినటువంటి తర్వాత వాడికి మంచి జాబ్ వస్తుంది. అయ్యా చర్చికి రావట్లేదు ఏంటయ్యా అని అడిగితే ఏమంటాడు తెలుసా? ఖాళీ ఉండడం లేదండి. ఎందుకు ఖాళీ ఉండలేదు? దేవుడు బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నాడు. ఆ విషయం అతడు గ్రహించడు. ఎప్పుడైతే దేవునికి మనం దూరం అవుతామో ఏమవుతామో తెలుసా? సాతానుకు దగ్గర అయిపోతాం. అప్పుడు సాతాను నెమ్మదిగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే జాబులో నువ్వు బిజీ అయిపోయి దేవుని మందిరానికి రాకుండా ఉంటావో ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. ఇంతేకాదు, ఇంకా సంపాదించు అంటాడు. ఎలా సంపాదిస్తాడు? రైట్ వేలో అంతే వస్తుంది, రాంగ్ వేలో సంపాదిస్తాడు. అప్పుడేమవుతాడు? దొరికాడు అనుకోండి, దొరక్కపోతే దొరికాడు అనుకోండి, వెంటనే సస్పెండ్ లేదా డిస్మిస్, అప్పుడు సెలవుల బోర్డు వచ్చేస్తాయి. అయ్యా ఖాళీ లేదండి అని చెప్పినటువంటి వాళ్ళకి బోర్డు సెలవులు వచ్చేస్తాయి అప్పుడు. అవునా కదా? దేవుడు చూస్తాడు. వీడు నా బ్లెస్సింగ్ను ఉపయోగించుకొని వీడు ఏం చేస్తున్నాడు అంటే నాకు దూరం అయిపోతున్నాడు, కాబట్టి వీడికి సెలవులు ఇచ్చేయాలి అని అనుకున్నప్పుడు అది కరెక్ట్గా ఏ లంచమో తీసుకుంటున్నప్పుడు ఏసీబీయో లేకపోతే ఎవరొకరు వస్తారు, యాంటీ కరప్షన్ వాళ్ళు ఎవరొకరు వస్తారు. సడన్ గా పట్టుబడతాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుంటాడు. అప్పుడు రోజుకి ఎన్నిసార్లు వస్తాడు దేవుని మందిరానికి? పాస్టర్ గారి ఇంటికి తిరుగుతాడు, చర్చికి వస్తాడు. అయ్యా నేను పరిచర్య చేస్తానండి, తుడుస్తానండి అంటాడు. అంతకుముందు అయ్యా చర్చికి రారా బాబు అని అంటే ఖాళీ ఉండవలేదండి, నా జాబు టెన్షన్తో కూడినటువంటి జాబ్ అండి, మీకు తెలియదండి నా జాబ్ గురించి. ఎప్పుడైతే ఊడిపోతుందో అందరికీ తెలిసిపోదు జాబ్ గురించి. అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుని కొరకు ఉపయోగపడేటువంటిదిగా మనం మరల్చుకోవాలి. మన కష్టాన్ని చూస్తాడు, మన బాధను చూస్తాడు, మన బలహీనతను చూస్తాడు, మన అవసరతను చూస్తాడు. వాటిని తీర్చడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం వచ్చిన తర్వాత, వచ్చే వరకు మనం అడుగుతాం, అయ్యా ఆశీర్వదించి అని అడుగుతాం. వచ్చిన తర్వాత దూరం అయిపోతాం. నీకు ఏ యోగ్యత లేకపోయినా అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, ఆ దేవుడు ఏమైనా ఆలోచన చేస్తాడు? ఎవడిస్తాడు వీడికి జాబు? నేను ఇచ్చాను, నా దగ్గరికి రావడం మానేశాడు. నీవు మొర్ర పెట్టినప్పుడు ఆయన వింటాడానంటే నా ఇదిగో వీడు అవసరం కోసం మొర్ర పెడుతున్నాడు, తర్వాత లేదు, సహవాసం కోరుకునేవాడు కాదు, అందుచేత అవసరం లేదనుకుంటాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుని ఆదాము దేవునికి దూరం అయిపోయినటువంటి తర్వాత ఆదాముకి సెలవులు ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఎలాగా చెప్పగలరు మీరు? ఎలా చెప్పగలరు అంటే అక్కడ ఒక మాట రాయబడింది, ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాను. ఇప్పుడు చెప్పండి, జాబ్ ఏంటి? ఆదం జాబ్. యాడమ్ జాబ్ ఏంటినంటే ఏదేను తోటను సేద్యపరచాలి, కాపలా కాయాలి. ఇది ఫస్ట్ జాబ్, యాడమ్కి ఇచ్చినటువంటి ఫస్ట్ జాబ్, దేవుడు ఇచ్చిన జాబ్. ఈ జాబ్ చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ను ఉపయోగించుకుని దేవునికి దూరం అయిపోతే దేవుడు ఆ జాబ్ పీకేశాడా లేదా? ఇప్పుడు సెలవులా కదా? మరలా వెళ్ళగలరా ఆఫీస్లోకి? విచ్ ఆఫీస్? గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను వనం అనేటువంటి ఆ యొక్క ఆఫీస్లోకి వెళ్ళగలరా? అది ఎవరి ఆఫీస్? అది గాడ్స్ ఆఫీస్, దేవుని కార్యాలయం అది.
ఆ ఇంట్లోకి ఇప్పుడు వెళ్ళగలడానంటే నో, ఈ కెనాట్ ఎంటర్ ఇన్ టు గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఉపయోగించుకుని దేవునికి దూరం అయిపోతే మనకి సెలవులే, ఉపయోగం లేనటువంటి పరిస్థితి, నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి మనకి వస్తూ ఉంది. అంచేత ఆది కాండంలోనే దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటి అంటే ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టండి. ఏంటి ఆదాము స్వభావం అని అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఆదాముకి ఏమైనా ఇవన్నీ చేసుకోగలడా? ఈ భూమిని సృష్టించుకోగలడా? గాలిని సృష్టించుకోగలడా? ఎందుకు పనికి వస్తాడు ఆదాము అనేటువంటి వాడు? నీవు నరుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు పాటివాడు. ఎందుకు పనికి రానటువంటి వాడికి ఒక మంచి పొజిషన్ దేవుడు ఇచ్చాడు ఆదాం అనేటువంటి వాడికి. అటువంటి ఆ పొజిషన్ అతడు పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏ ఏ స్థితులలో నుంచి పైకి తీసుకుని వచ్చి ఆశీర్వదించాడో ఒకసారి నీవు ఆలోచన చేయి. ఈ ఆశీర్వాదం దేవునికి నేను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాను? దేవుడు ఒకప్పుడు నాకు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను చూచి ఈరోజు అనేక మందికి పెట్టువారిగా చేశాడు. ఈ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుని నేను దేవునికి ఏం చేస్తున్నాను? ఈ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుని ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నానా? దేవుని పనికి దూరం అయిపోతున్నానా? దేవునితో సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నానా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడున్నాను నేను? అదమ్మా ఎక్కడున్నావు నువ్వు అని దేవుడు అడుగుతున్నాడు కదా. ఎక్కడున్నాం మనం? ఎక్కడి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ క్వశ్చన్ మనం ఎప్పుడు కూడా వేసుకోవాలి. దేవుడు మా స్థితి కూడా ఒకప్పుడు చాలా దీనమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుని పనిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మేము కూడా విడిచిపెట్టకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని కొరకు మేము ఉపయోగించాలి, మీరు ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దీనివలన నేను దేవునికి ఏం చేయగలుగుతున్నాను, దేవుని పని జరగడానికి నేను సహకరిస్తున్నానా లేదా, దేవునితో సహవాసానికి దగ్గర అవుతున్నానా, దూరం అయిపోతున్నానా, ఆత్మీయమైనటువంటి మేలును పొందుకుంటున్నానా లేదా, ఆత్మీయంగా నేను బలపరచబడుతున్నానా, లోకంలో కలిసిపోతూ ఉన్నాను. ఎప్పుడు సెలవులు వచ్చాయి ఆదాముకి? దట్స్ రైట్. ఎప్పుడైతే లోకముతో కలిసిపోయాడో అప్పుడు సెలవులు వచ్చాయి. అలాగే మన ఆశీర్వాదాన్ని కలిగి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, లోకముతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనకి సెలవులే, అంటే దేవునితో దూరం అయిపోవడమే. కాబట్టి దేవుడు ఇక్కడ కోరుకునేటువంటి స్థితి ఏంటి అంటే, ఆదామా నీవెక్కడున్నావు అని అంటే అతని స్థితిని దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే, ఆదామా ఒకసారి నీ స్థితిని నీవు ఒకసారి ఆలోచన చేసుకో. మహిమా ప్రభావములతో నీకు నేను కిరీటం పెట్టాను. ఆదామును అడుగుతూ ఉన్నప్పుడు ఆదాము ఒక జవాబు చెబుతూ ఉన్నాడు. ఆదామా, నేను తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలమును తింటివా అని అంటే ఆన్సర్ ఏం చెప్తున్నాడు ఆయన? నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. ఇప్పుడైనా అతని పొజిషన్ గురించి ఆదాము తప్పనిసరిగా ఆలోచన చేయవలసినటువంటి వాడై ఉన్నాడు. ఎందుచేతనంటే ఈ ఆన్సర్ చెప్పడానికి ఆదాముకు మనసు గద్దించలేదేమోనని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుచేతనంటే ఆడమ్ యొక్క పొజిషన్ ఏంటి? హీ ఈస్ ద కింగ్ ఆల్ ఓవర్ ద ఎర్త్. కింగ్ మాట మిగిలినటువంటి వాళ్ళు వినాలా? మిగిలినటువంటి వాళ్ళ మాట కింగ్ వినాలా? హూ ఈస్ కింగ్? ఈవ్ ఈజ్ నాట్ కింగ్. రాజుగారి మాట మనం వినాలా, లేకపోతే మన మాట రాజుగారు వినాలనంటే రాజుగారి మాటే అందరూ వినాలి. ఇప్పుడు ఈ రాజుగారు ఎవరి మాట విన్నాడు? ఆదాం అనేటువంటి రాజుగారు హవ్వమ్మ మాట విన్నాడు.
హవ్వమ్మ ఎవరు అనంటే అతని చేతి కింద ఉండవలసినటువంటి ఆమె హవ్వమ్మ. అంటే యాడమ్ ఏమి చెబితే దానిని ఎవరు చేయాలి అంటే హవ్వమ్మ చేయాలి. కానీ ఇప్పుడు ఏమైంది? పొజిషన్ ఏమైంది? దేవుడు అడుగుతున్నాడు, యాడమ్ వేర్ ఈజ్ యువర్ పొజిషన్, వేర్ ఆర్ యు నౌ? అదమ్మా నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్ను ఎటువంటి వాడిగా చేశాను? నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావు? ఆలోచన చేసుకో. ఎందుకు యాడమ్కి దేవుడు అంత ప్రాధాన్యతనిచ్చాడనంటే హీ వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని చేత సృజించబడినటువంటి మొట్టమొదటి మనుష్యుడు, మానవ మాతృడు ఎవరునంటే ఆదాము. 2వ అధ్యాయంలో మనం చూస్తే అనేక విషయాలు ఆదాము కొరకు డిస్కస్ చేయబడుతూ ఉన్నాయి. అక్కడ ఆదాము కొరకే ఆలోచన చేస్తున్నాడు దేవుడు, అవునా కదండి? ఆదాము ఒంటరిగా ఉంటే బాగోదు, ఆదాముకు సాటి అయిన సహాయం చేయాలి అని చెప్పి ఆదాము కొరకు అన్ని ఆయన చేస్తూ ఉన్నాడు, ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. యాడమ్ హవ్వమ్మ కంటే ముందుగా సృజించబడినటువంటి వాడు. ఇప్పుడు ఇద్దరు దిగంబరులు అయిపోయారు కదా. ఇద్దరు పాపం చేశారా? లేదంటే ఇద్దరు పాపంలో పాల్గొన్నారు. అప్పుడు దేవుడు ఏమని అడగాలి వారిని? అవ్వా ఆదాము ఎక్కడున్నారు అని అడిగాలి. అలాగ అడిగాడా దేవుడు? ఏమని అడుగుతున్నాడు? ఆదామా నీవెక్కడా అంటే ఎంతమందిని గురించి అడుగుతున్నాడు? ఓన్లీ వన్ మ్యాన్. యాడమా హవ్వను కూడా అడగాలి కదా. హవ్వను కూడా అడగాలి అవద్దా? అడగక్కర్లేదు. ఎందుచేత అడగని అవసరం లేదు? హయ్యర్ పొజిషన్ ఈజ్ యాడమ్స్. ఆదాముదే ఉన్నతమైనటువంటి పొజిషన్. ఆ పొజిషన్ ఎవరి తర్వాత పొజిషన్ అంటే నీవు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ. గాడ్, యాడమ్, ఈవ్. అర్థమవుతుందమ్మా? దేవుడు ఆయన కంటే కొంచెం పొజిషన్ తక్కువ ఎవరంటే ఆదాము, ఆ తర్వాత హవ్వ. అంటే ఇప్పుడు దేవుడు ఈయనకంటే గొప్పవాడు కాబట్టి దేవుడు దేనిని ఆదేశించాడో దానిని ఆదాము విని ఆదాము ఎవరికి చెప్పాలి అంటే హవ్వమ్మకు చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాసెస్ ఏమవుతుంది? రివర్స్ అయింది. ఏమవుతుంది? హవ్వమ్మ వెళ్ళి ఆదాముకు చెబితే ఆదాము చేస్తున్నాడు. రాజుగారు ఇప్పుడు ఏమైపోయాడునంటే సేవకుడు అయిపోయాడు. సేవకుడు అయిపోయాడు. అదమా ఏది నీ పొజిషన్? అదమా ఏది నీ కిరీటం? అదమా ఏది నీ స్థితి? ఏమైపోయిందయ్యా? అదమా నువ్వెక్కడున్నావంటే నాట్ లొకేషన్ అని ముందుగా మనం చెప్పుకున్నాం కదా. దేని గురించి? పొజిషన్ గురించి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అదమా నీకు ఇచ్చిన పొజిషన్ నువ్వేం చేసుకున్నావు? నీ స్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు? నీవు ఆలోచన చేసుకో. దిస్ ఈస్ ద ఆర్డర్. గాడ్, యాడమ్ అండ్ ఈవ్ ఈస్ ద ఆర్డర్. బట్ నీ ఆర్డర్ ఏమైపోయింది? గాడ్ నెక్స్ట్ నువ్వు లేవు. ఎవరు లేరు? మనుష్యుడు లేడు. నువ్వు లేవు. ఇప్పుడు ఏంటి సంగతి? ఎక్కడున్నావు? నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకో అని చెప్పి తెలియచేస్తున్నాడు. మ్యాన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ హ్యుమానిటీ. మనుష్యుడు మానవాళి అంతటికి కూడా పునాది లాంటి వాడు, ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. వెరీ స్ట్రాంగ్ అంటే ఒక ఫ్యామిలీకి ఫౌండేషన్ ఎవరు? ఫాదర్ ఈజ్ ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే కర్ర తీసుకుని వస్తామన్నా భార్యను కొట్టేయడమా? నో నో నో. స్ట్రాంగ్గా ఉండడం అని అంటే ఏంటి అని అంటే దేవుడు వేటిని ఆజ్ఞాపించాడో, నీ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు నీకు ఆజ్ఞాపించాడో దానిని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత పురుషుడిగా, మనిషిగా నీది. నీవు దానిని చేయాలి. ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే చాలా మంది ఇంట్లో పెత్తనం ఎవరిది? ఏ బాధపడకుండా ఓపెన్గా చెప్పేసింది. ఎవరిది ఉంటుంది? భలే నవ్వుతున్నారు మీరు. ఇవి ఉన్నాయి కాబట్టి నాకు కనిపించట్లేదు కానీ లోపల నవ్వుకుంటున్నారు కదా.
ఈరోజు మనం ఆలోచన చేస్తే పెత్తనం ఎవరిది ఉంటుంది అంటే కింగ్ ఎవరు, సేవకుడు ఎవరు? పొజిషన్ ఏంటి ఇప్పుడు? రివర్స్ పొజిషన్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకార్డింగ్ టు ఆర్డర్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ రైట్. ఇది దేవుని యొక్క క్రమం ప్రకారం ఇది కరెక్ట్ కానే కాదు. కాబట్టి మనం ఎవరి మాట వినాలి, ఎవరి మాట ప్రకారం మనం చేయాలి అంటే గాడ్స్ ఆర్డర్ మనం పాటిస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తున్నాం అని అంటే మన కుటుంబంలో హెడ్ ఈజ్ ద ఫాదర్, లేకపోతే హస్బెండ్. ఆయన చెప్పినట్లు మనం ఎప్పుడైతే చేస్తామో కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది. తండ్రికి ఎప్పుడు మనం గౌరవం ఇస్తామో, తండ్రికి ఎప్పుడు ప్రాధాన్యతనిస్తామో, తండ్రి ఎప్పుడు కుటుంబాన్ని లీడ్ చేయగలుగుతున్నాడో అప్పుడు ఆ కుటుంబం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తండ్రి లీడ్ చేయాలనంటే హీ షుడ్ బి ఏ మ్యాన్. అతడు మనుష్యుడిగా ఉండాలి, అవునా కాదండి? అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రమాణం ప్రకారం అతడు మనుష్యుడిగా ఉండాలి. అంతేగాని బాగా తాగేసి లేకపోతే ఇష్టానుసారమైన వ్యసనాలన్నిటికీ అలవాటు పడిపోయి రకరకాలైనటువంటి కార్యాలన్నీ చేసేస్తే అతడు మ్యానా అని అంటే నో, హీఈస్ నాట్ మ్యాన్. ఎప్పుడు మనుష్యుడు దేవుని యొక్క స్టాండర్డ్స్ అన్నీ కూడా అతడు పాటించగలిగినప్పుడు అప్పుడు మనుష్యుడు, అప్పుడు అతడు కుటుంబాన్ని నడిపించగలగాలి, అప్పుడు ఆ కుటుంబం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ ద ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, హౌస్ ఈజ్ స్ట్రాంగ్. పునాది బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుంది. భర్త ఉన్నాడు, లేకపోతే ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ తాగుతున్నాడు, కొడుకు ఏం చేస్తాడు? ఇంతకుముందు ఒక పూర్వకాలం పాస్టర్ గారు చెప్తుండేవాడు, ఒకడంట తండ్రి ఎప్పుడు తాగుతుండేవాడంట, కొడుకుని పిలిచేవారే నాకు సారా పట్టరా అని చెప్పేవాడంట. చెప్తుంటే వెళ్ళేవాడు, ఫస్ట్ టైం బాగా తెచ్చేవాడంట, కొడుకు జాగ్రత్తగా తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు అంటే దాంట్లో సగం తగ్గిపోయేదంట. కానీ ఇటు గమనించాడు, ఎందుకు? ఆల్రెడీ మత్తులో ఉన్నాడు, గమనించేవాడు కాదు. తాగాడు, మళ్ళీ రప్పించుకునేవాడు, మళ్ళీ తాగేవాడు. దాంట్లో ఎంత క్వాంటిటీ ఉందో వాడికి తెలియదు, తాగేసేవాడు. తర్వాత కొంతకాలానికి ఏమైంది అంటే వీడికంటే ఆడు ఎక్కువ తాగిపోతాడు. ఇప్పుడు ఎవడు దారి మధ్యలో వాడి వ్యాపారం వాడు చేసేవాడు. అప్పుడు ఈ తండ్రి కుమారుణ్ణి గద్దించగలడా? నువ్వు తాగొద్దురా అని అంటే ఏమంటాడో తెలుసా కొడుకు? నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వు మానే. కానీ నేను మానలేను, అలవాటు పడిపోయాను అంటాడు. ఏంటంటే ఈ ఫౌండేషన్ ఏమైపోయింది? షేకెన్. ఇట్ ఈస్ షేకెన్. ఆ పునాది అనేటువంటి తండ్రిలో ఈ లోపం ఎప్పుడైతే వచ్చిందో అది సరి అయినటువంటి పునాది కాదు. అందుచేత కుమారుణ్ణి సరి చేయగలడంటే హీ కెనాట్ డు. తండ్రికి వ్యభిచారం అనేటువంటి అలవాటు ఉంది, వ్యసనం ఉంది. కుమారుడికి తెలుసు. వీడేం చేస్తాడు? నా తండ్రి ఎలాగెళ్తే ఎందుకు, నేను మాత్రం జాగ్రత్తగా ఉందాం అని అనుకుంటాడా? ఏం చేస్తాడు? నా తండ్రి చేస్తున్నాడు కాబట్టి తప్పు కాదు, నేను చేయొచ్చు. వాడేమైపోతాడు? వ్యభిచారుడు అయిపోతాడు. తర్వాత సమాజం వాడు ఏం చేస్తుంది? హీనంగా చూస్తుంది, అవసరమైతే కొడుతుంది, రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటిప్పుడు తండ్రి బాధపడుతూ వెళ్ళి నాయనా ఈ తప్పు చేయకురా అని అంటే, నువ్వు చేసిన తప్పును తిరిగి తీసుకురాగలవా డాడీ? ఆలోచన చేయండి. ఆ తప్పును తిరిగి సరి చేసుకోగలడా తండ్రి? ఇప్పుడు నిలబడి స్ట్రాంగ్గా నిలబడి చెప్పగలడా కొడుక్కి? ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేడు. ఏమైంది? ఫౌండేషన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. పునాది సరిగా లేదు కాబట్టి ఆ పునాది మీద కట్టిన గోడలన్నీ ఏమవుతున్నాయనంటే బీటలు వారిపోతూ ఉన్నాయి, అవన్నీ పడిపోతూ ఉన్నాయి. భర్త తప్పు చేస్తున్నాడు అనుకోండి, అటువంటి భర్త తప్పు చేసినప్పుడు ఒకవేళ అనుకోకుండా భార్య తప్పు చేసింది అనుకోండి, గద్దించగలరా? ఎందుకు? ఇతను లోపల ఉన్నటువంటి దురాత్మ ఏమంటుంది? నువ్వు చేస్తున్నావు కదా, నీ తప్పులన్నీ బయటపడిపోతాయి, వద్దు. అప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుంది. తండ్రికి అబద్ధలాట బాగా వచ్చు, మోసగించడం బాగా వచ్చు. కొడుకు వచ్చే లక్షణాలు ఏమొస్తాయి?
వాటిని చూస్తూ ఉంటాడు కాబట్టి వాడికి కూడా ఏమొస్తాయి? వాడు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడతాడు? తండ్రి దగ్గర అబద్ధాలు ఆడతాడు. ఎందుకు అబద్ధం ఆడావురా నువ్వు అని అడిగితే ఏమంటాడు? వాళ్ళ దగ్గర నువ్వెందుకు అబద్ధం ఆడావు? పునాది ఎలా ఉందో చూసారా? మనం వేసుకున్న పునాదిని బట్టే ఆ కుటుంబం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ స్ట్రాంగ్. ఇఫ్ యు ఆర్ వీక్, యువర్ ఫ్యామిలీ ఈజ్ వీక్. నీవు బలంగా ఉంటే, నువ్వు స్థిరంగా ఉంటే నీ కుటుంబం స్థిరంగా ఉంటుంది. నీవు బలహీనంగా ఉంటే నీ కుటుంబం బలహీనమైపోతుంది. నీవు బలంగా లేకుండా నీ కుటుంబాన్ని బలపరచాలంటే బలపరచగలవా? నా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయలేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక మనుష్యుడు తాను ఉండవలసినటువంటి స్థితిని కోల్పోయాడో ఏం పాడైపోతుంది అని అంటే ఫ్యామిలీ పాడైపోతుంది. మామూలుగా ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే ఆ ఫ్యామిలీ పాడైపోతుంది. ఫ్యామిలీ నుంచి సమాజం పాడైపోతుంది. చూడండి, ఎవరైనా తప్పు చేస్తున్నారనుకో ఏమంటారు? మా ఇంటి దగ్గర ఎందుకున్నావు, మా పిల్లలు పాడైపోతారు. అవునా కదా? అంటే ఈ కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఈ పిల్లవాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంటుంది? నైబర్స్ మీద ఉంటుంది, ఇరుగు పొరుగు వారి మీద ఉంటుంది. అంటే ఒక మనుష్యుడు పాడైతే కుటుంబం పాడవుతుంది, కుటుంబం పాడైతే ఇరుగు పొరుగు వారి సమాజం పాడవుతుంది, సమాజం పాడైతే గ్రామం పాడవుతుంది, గ్రామం పాడైతే ఆ యొక్క పట్టణం పాడవుతుంది, పట్టణం పాడైతే రాష్ట్రం పాడవుతుంది, రాష్ట్రం పాడైతే దేశం పాడవుతుంది, దేశం పాడైతే ప్రపంచం పాడైతే భూమి శపించబడుతుందా? శపించబడదా? అవునా కదండి? అంటే దాని యొక్క అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో మ్యాన్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రమాణం ప్రకారం, ప్రామాణికం ప్రకారం మనుష్యుడు లేడు. అందుచేత భూమి శపించబడుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఆదామా నీవెక్కడున్నావని ఎందుకు అడిగాడు? హవ్వమ్మ నీవెక్కడున్నావని ఎందుకు అడగలేదు అని అంటే ఆదాము షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆదాము ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే ఎవరో కుటుంబానికి హెడ్ ఎవరో వాళ్ళు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదాముకు దేవుడు డ్యూటీ ఇచ్చాడు. ఏంటి? ఏదేను తోటను సేద్యపరచడం, రెండోది కాపలా కాయడం. ఆదాము ఏదేను తోటను కాపలా కాయమని ఎందుకు చెప్పాడు దేవుడు? దేవుడి తోట కదా, ఇంకెవడున్నాడు? దొంగోడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు ఎందుకు కాపలా కాయమన్నాడు? ఎడమా, ఈ సృష్టిలో ఒకడున్నాడు. ఎవరు? స్నేక్, సర్పం అనేటువంటిది ఉంది. అందుచేత ఆ సర్పము నీ ఇంటిలోనికి ఎంట రాకుండా కాపలా కాయవలసిన బాధ్యత నీది. ఒకవేళ సర్పము నీ ఇంట్లోనికి వస్తే ఏమవుతుంది? నీ పరిస్థితి పాడైపోతుంది. అంటే ఈ యొక్క ఏదేను తోటను కావల కాయవలసినటువంటి వాడి యొక్క బాధ్యత ఏంటంటే సర్పము లోపలికి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఆదాముది. ఏం జరిగింది ఇప్పుడు? దట్స్ రైట్. ఆదాము సరిగ్గా కాపలా కాయలేదు కాబట్టి సర్పం ఎక్కడికి వచ్చేసింది? బాధ్యత. కుటుంబంలో హెడ్ యొక్క బాధ్యత ఏంటి అంటే సర్పముని ఇంటిలోనికి రాకుండా కాపలా కాయవలసినటువంటి బాధ్యత నీది. సర్పము దేనికి గుర్తు? దేనికి గుర్తు? మరణమునకు గుర్తు కదండి. పాపకరమైన సర్పములు వచ్చినప్పుడు ఏమైంది? ఇశ్రాయేలీయుల జీవితం చనిపోయారు. కాబట్టి సర్పం అనేటువంటిది మరణమునకు గుర్తు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణమునకు గుర్తు. కుటుంబములో ఈ ఆత్మ సంబంధమైనటువంటి మరణము రావడానికి కారణం పాపం. కాబట్టి కుటుంబములో పాపము జరగకుండా, పాపం అనేటువంటిది ప్రవేశించకుండా కాపలా కాయవలసిన బాధ్యత ఎవరిదేనంటే తండ్రిది. ఆ తండ్రి పాపం చేస్తే కాపలా కాయగలడా? ఆలోచన చేయండి. కాపలా కాయవలసినటువంటి వాడు ఎలా ఉండాలి? దట్స్ రైట్. ఎలా ఉండాలి? కాపలా కాసేటువంటి వాడికి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే కళ్ళు తేరిలా చూస్తూ ఉండాలని కాదు.
ఏం జరుగుతుందో, ఏ పాపం వస్తుందో, ఏ దుష్టుడు వస్తున్నాడో, ఎలా ఉందో, నా ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని ఎల్లప్పుడూ అతడు చురుకుగా జాగ్రత్తగా ఇంటిని కాసుకుంటూ ఉండాలి. వాచ్మెన్ ఏం చేస్తాడు? నైట్ టైం ఇంటి చుట్టూ తిరుగుతాడు, తిరిగేసి వస్తాడు, ఎక్కడ ఏముందో జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి ఏదైనా తోటను కావలి కాస్తున్నటువంటి ఆదాము ఏం చేయాలి? ఎక్కడి నుంచైనా ఒకవేళ సర్పం రావడానికి అవకాశం ఉందేమో చూసి దాన్ని రానివ్వకుండా చేయాలని అతడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చేశాడా? ఆ పని చేయలేకపోయాడు. అప్పుడేమైంది? సర్పం లోపలికి వచ్చింది, ఇంటిని పాడు చేసేసింది. ఆ తర్వాత చివరికి ఏమైందో తెలుసా? ఇంటిలో నుంచి వారిని బయటకు నెట్టివేసేసింది. ఇంకా ఆలోచన చేసినట్లయితే సేద్యపరచుటకు, సేద్యపరచడం అని అంటే ఏంటి? సేద్యపరచడం ఎందుకు సేద్యపరుస్తాం చెప్పండి? ఎందుకు సేద్యపరుస్తాం? దట్స్ రైట్, పంటలు పండడానికి, లేకపోతే ఆ యొక్క ఫలములు పండడానికి మనం సేద్యం చేస్తాం. కాబట్టి ఆదాము యొక్క డ్యూటీ ఏంటి అంటే అక్కడ పంటలు పండాలి. పంటలు పండాలంటే ఏ పంటలు పండాలి? దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆదామును చేశాడు కాబట్టి అతడు ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను, ఆత్మ సంబంధమైన ఫలములను అతడు ఇవ్వాలి. వాటిని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆదాము వేటిలో విఫలమైపోయాడు? కాపలా కాయడంలో విఫలమైపోయాడు, సేద్యపరచడంలో విఫలమైపోయాడు, తనకుండే అధికారంలో విఫలమైపోయాడు. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటి అంటే ఈ 3 క్వాలిటీస్ ఉన్నటువంటి వాడిని మనిషిగా నేను చేశాను, వాటిని అతడు కోల్పోయాడు. మనుషులు లేడుగా. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఈ నేల శపించబడకుండా ఉండునట్లు ఒక మనుష్యుని కొరకు నేను వెతుకుచూ ఉన్నాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్. నేను కనుక్కోలేకపోయాను. కారణం ఏంటంటే ఎవరు కూడా లేరు. మనుషుడు అనేటువంటి వాడు లేడు. ఈరోజు ఆలోచన చేయండి, దేవుడు మనల్ని అందరినీ కూడా వెతుకుతూ ఉన్నాడు. ఎవరైనా విడిచిపెడతాడా? అందరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నువ్వు ఎక్కడున్నా ఆయన కనిపెడుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఆలోచన చేయండి, నువ్వు మనిషిగా ఉన్నావా? అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రామాణికము ప్రకారం నీవు మనుషునిగా ఉన్నావా? ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంట్లో బాస్ ఎవరని చెప్పుకున్నాం. నిజం చెప్పాలి, ఫాదర్ అనేటువంటిది దేవుడు పెట్టింది. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయా చాలా కుటుంబాల్లో? ఇంట్లో బాస్ ఎవరంటే ఎవరు చేశారు? బాస్ ఎవరు చేశారు? బాస్. దట్స్ రైట్. శాటన్ ఏం చేసింది? ఆమెను బాస్ చేసింది. దేవుడు ఎవరిని బాస్ చేశాడు? యాడమ్. అంటే భర్తను దేవుడు బాస్ చేస్తే శాటన్ ఏం చేస్తుంది అని అంటే వైఫ్ను బాస్ చేస్తుంది. దీని గురించి పెద్ద సబ్జెక్ట్, నేను చెప్పుకున్నప్పుడు సమయం చాలా టైం పడుతుంది. ఒక ఇంటిలో ఒక స్త్రీ బాస్గా ఉంది అని అంటే ఎవరు నడిపింపది అని అంటే, కాబట్టి ఆలోచన చేయవలసినటువంటిది ఏంటి అంటే నేను నా యొక్క పొజిషన్ ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, దేవుడు నాకు ఏ స్థితిని ఇచ్చాడు. మరి చాలా కుటుంబాల్లో భర్త కుటుంబాన్ని నడిపించలేనటువంటి పరిస్థితి. అప్పుడు కుటుంబం పాడైపోద్ది. ఇంట్లో ఆవిడ బాస్గా లేకపోతే కుటుంబం ఏమైపోద్ది? పాడైపోద్ది. తాను బాస్గా ఉండి నడిపిస్తూ భర్తకు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి. భర్త తప్పనిసరిగా మారాలి.
మీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి అవిశ్వాసులైనటువంటి భర్తలు పరిశుద్ధులు అవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి భార్య చేయవలసినటువంటి పని భర్త కోసం ప్రార్థన చేయాలి. నా భర్త ఎందుకు పనికిరాడు, ఆడు చెప్పినట్టు నేను ఇదేంటి అని అనుకుంటే ఎవరిని ఫాలో అవుతున్నావు? నువ్వు సతాన్ని ఫాలో అవుతున్నావు. భర్త ఉన్నంత వరకు భర్త విలువ చాలా మందికి తెలియదు. భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఏం చేస్తారు? నువ్వు వెళ్తున్నావు అనుకో, ఇంట్లో నుంచి ఎవడైనా బయటకు వచ్చి కూడా ఏం చేస్తాడు? అయ్యి బాబాయ్ వచ్చిందిరా పాపం. ఎక్కడైనా పెళ్లి జరిగింది, పిలుస్తారా? శుభకార్యాలు జరుగుతాయి, ఎందుకు పిలవట్లేదు? అది ఏ సాంప్రదాయం అయినా కానివ్వండి, ఎందుకు పిలవట్లేదు? యు హ్యావ్ నో హెడ్. అవునా కదా? ఏం లేదు. పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు ఏం లేదు. ఒకవేళ ఆలోచన చేయండి, మన ఎదురుగా శిరస్సు లేని వాడు ఎవడైనా నడుచుకుంటూ వెళ్తుంటే ఏం చేస్తాం మనం? ఆలోచన చేయండి. కాబట్టి శిరస్సును కోల్పోయిన తర్వాత మనం భర్త కోసం ఏమీ చేయలేము. అందుచేత ఒకవేళ భర్త పొరపాటు చేస్తూ ఉంటే అతనికి చెప్పండి, ఇది తప్పు, నువ్వు మంచి ఫాదర్గా లేవు, మంచి భర్తగా లేవు, దేవుని దృష్టిలో నీవు చాలా భయంకరమైన శిక్ష అనుభవించబోతూ ఉన్నావు. భర్త శిక్ష భార్య మీదకి వస్తుందనంటే రాదెట్టి పరిస్థితిలో. ఎవడు చేసిన పనికి వాడు అనుభవించాలి. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు, భర్త పొరపాటులో ఉన్నప్పుడు, భర్త తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారిని మనం చెప్పాలి, దేవుని గురించి తెలియచేయాలి. అదే అయ్యా ఇదిగో దేవుని యొక్క వాక్యం ఇలా బోధిస్తుంది, దీని ప్రకారం నువ్వు తప్పు చేస్తుంటే నీకు శిక్ష తప్పనిసరిగా పడుతుంది, కాబట్టి మారాలి. మారకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే భర్త నరకానికి వెళ్ళిపోతాడు, నీవేమో హాయిగా స్వర్గానికి వెళ్తావు. నిజంగా భర్తను ప్రేమిస్తే చెప్పాలి, కానీ భర్త తన స్టాండర్డ్ మర్చిపోకూడదు. ఎప్పుడు నేను కుటుంబాన్ని కాపలా కాయవలసినటువంటి వాడను, నేను కుటుంబంలో పెద్దను, దేవుడు నాకు ఇచ్చిన పొజిషన్. ఏ పొజిషన్ ఇచ్చాడు అంటే, దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి పొజిషన్ ఆదాము పోగొట్టుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం, ఒకని అవిధేయత మూలముగా లోకములోనికి పాపం అనేటువంటిది వచ్చింది, పాపము వలన మరణం వచ్చింది. అలాగుననే ఏలయనగా ఒకరి అవిధేయత వలన పాపం వలన మరణము కాదు. 5:10 చదువుతున్నారు. ఒక మనుష్యుని ద్వారా ఎన్నో వచ్చినమ్మా 12. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగున ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున. చాలండి. ఒక మనుష్యుడు పాపం చేయటం ద్వారా ఎక్కడికి వచ్చింది? మరణం అనేటువంటిది భూమి మీదకి వచ్చింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, ఆ పాపం ఎక్కడికి వస్తుంది? ఆ కుటుంబం అంతట్లోనికి వచ్చేస్తుంది. ఆ కుటుంబానికి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, కుటుంబం అంతటికి ఆ పాపం తప్పనిసరిగా చుట్టుకుంటుంది. మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దావీదు పాపం చేశాడు. ఆ పాపం ఫలితం ఎక్కడికి వచ్చింది? 2 కొడుకులు చచ్చిపోయారు. అవునా కదా? అబ్షాలోము చచ్చిపోయాడు, అమ్నోను చచ్చిపోయాడు, కుమార్తె పాడైపోయింది. ఆ తర్వాత దావీదు దేశములో నుంచి బయటకు వెళ్ళిపోవలసి వచ్చింది. పాపము ఆ ఇల్లు అంతటిని ఎలా పాడు చేసేసిందో చూసారా?
ఏ క్షణాన ఈ పాపం మనల్ని పాడు చేసేస్తుందో మనకి తెలియదు. చాలా జాగ్రత్తగా దేవుని భయమును కలిగి దేవుని చిత్తానుసారముగా మనం జీవించాలి. మొదటి ఆదాము మనిషిగా లేడు. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. మొదటి ఆదాము మనిషిగా ఎందుకు లేడు అని అంటే, దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రములలో ఊదిన. అప్పుడు వాడేమయ్యాడు? జీవాత్మాయను. ఎవరి ఆత్మ అతనిలో ఉంది అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఉన్నంత వరకు అతడు దేవుడిచ్చినటువంటిది. కాబట్టి దేవుడు ఏ స్టాండర్డ్ కోరుకున్నాడో ఆ స్టాండర్డ్ అతనిలో ఉంది. హీ వాజ్ మ్యాన్. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయిందో, ఈజ్ నాట్ మ్యాన్, మనుషుడు కాదు. ఇంకా మరలా రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము యేసుక్రీస్తు వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, యోహాను సువార్త 1:3 అనుకుంటా, ఆయనలో ఏముంది? ఆయనలోను దేన్ని కోల్పోయాడు ఆదాము? జీవమును కోల్పోయాడు. మొదటి ఆదాము ఎందుచేత కోల్పోయాడు? అతడు ఉండవలసినటువంటి పొజిషన్ పోగొట్టుకున్నాడు కాబట్టి జీవమును కోల్పోయాడు, బయటికి నెట్టివేయబడ్డాడు, మనిషి అనేటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు. జీవం ఉంటేనే కదా మనిషి అని పిలుస్తాం, జీవం లేకపోతే ఏమని పిలుస్తాం? అంతే కదా. అందుచేతనే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నామని తెలియచేయబడుతుంది. ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు ఎవరోనంటే శవం, నడిచే శవం, అంతే. జీవం అనేటువంటిది లేదు. కాబట్టి జీవం అనేటువంటిది లేకపోతే మనుషుడు ఎలాగవుతాడు? దేవుని యొక్క దృష్టిలో మన స్టాండర్డ్ ప్రకారం మ్యాన్ అంటాం. బట్ జీవం లేనటువంటి వాడు దేవుని యొక్క దృష్టిలో మనుష్యుడు కాదు కదా. అంచేత ఆడమ్ అండ్ హిస్ డిసెండెంట్స్ ఆర్ నాట్ మెన్. అందుచేత దేవుడు వెతుకుతున్నాడు ఎవడు మనుష్యుడు ఉన్నాడని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే, ఆయన జీవమును తీసుకుని వచ్చాడు. ఆయనలో జీవము ఉండేను, అది ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆదాములో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి క్రీస్తులోనికి వస్తావో అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? మ్యాన్. Adam lost his position. He is not a man. Of course, maybe servant, something else. కానీ యేసుక్రీస్తు ఎవరు? మనుష్యుడు, మనుష్య కుమారుడు. ఆయనలో జీవం ఉంది అంచేత హి ఈజ్ కాల్డ్ మ్యాన్. ఆయన యొక్క జీవాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనం ఏమవుతామనంటే మనుష్యులం అవుతాం. దేవుడు వెతుకుతున్నటువంటి మనిషిని మనం అవుతాం అన్నమాట అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రులైనటువంటి వారు, మనిషి అయినటువంటి వాడు, మనిషి అని పిలువబడేటువంటి ప్రతి ఒక్కరి యొక్క మెసేజ్ చాలా జాగ్రత్తగా నెమరు వేసుకోండి. మనలో జీవం లేదు కాబట్టి మనం మనుషులమని పిలువబడటం లేదు. ఆ జీవం ఎవరిలో ఉంది అంటే క్రీస్తులో జీవం ఉంది. కాబట్టి క్రీస్తుని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటాము, క్రీస్తుని రిసీవ్ చేసుకోవడం అంటే తలుపు తీసి అయ్యా మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి అని కాదు. నీ హృదయం అనేటువంటి ఇంటిలోనికి క్రీస్తును నీవు రప్పించుకొని, అంటే క్రీస్తుకి ఇష్టమైన రీతిగా నీవు మార్చబడి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అవిధేయతను, ప్రతి విధమైన లోక సంబంధమైనటువంటి తీరును విడిచిపెట్టి, అయ్యా ఇదిగో నాకు ఒక స్థితిని ఇచ్చావు, ఆ స్థితిని నేను పోగొట్టుకున్నానయ్యా, మనుష్యుడు అనేటువంటి మంచి స్థితిని ఇచ్చావు, దాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభా, దయతో నన్ను క్షమించు, నా అపరాధములను క్షమించు ప్రభా, ఇప్పుడే విడిచిపెడుతున్నాను అని చెప్పి నీవు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరిస్తే అప్పుడు యూ విల్ రిసీవ్ లైఫ్, దెన్ యూ విల్ బి కాల్డ్ మ్యాన్. ఎప్పుడైతే ఈ యొక్క లైఫ్ నువ్వు పొందుకుంటావో, ఆదాము కోల్పోయినటువంటిది జీవము, ఆ జీవము క్రీస్తులో ఉంది. క్రీస్తు నీవు పొందుకుంటే ఆ లైఫ్ నీలోనికి వస్తుంది. లైఫ్ ఉన్నటువంటి వాడే మనుషుడని పిలువబడతాడు. లేకపోతే కాబట్టి ఆ లైఫ్ నీవు పొందుకుంటే అప్పుడు నీవు మనుష్యుడు. ఆ లైఫ్ నీవు పొందుకోవాలనంటే క్రీస్తు యొక్క క్వాలిటీస్ అన్ని నీలో ఉండాలి. క్రీస్తు నీతిమంతుడు, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు యథార్థవంతుడు, క్రీస్తు పాపం చేయడు, క్రీస్తు లోకానికి ఆకర్షితుడు కాదు.
ప్రేమించేటువంటి వాడు, సమాధానం కలిగినటువంటి వాడు, సంతోషం కలిగినటువంటి వాడు, వీటన్నిటికి మించి పరిశుద్ధుడు. ఇవన్నీ క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉంటే యు ఆర్ మ్యాన్. అవి లేకపోతే నీవు మనుష్యుడివి కాదు. దేవుడిచ్చిన పొజిషన్ పోగొట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ రాత్రి క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరించు. జీవము కలిగిన క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరించు. జీవం కలిగినటువంటి క్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరించాలని అంటే జస్ట్ బ్యాప్టిజం తీసుకుంటే సరిపోద్దా? ఒక పెద్ద సంఘానికి వెళ్తే సరిపోద్దా? పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే సరిపోద్దా? ఇవేమీ సరిపో. నీ హృదయంలో ఉన్న ప్రతి అపరాధమును, ప్రతి పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, అయ్యా పశ్చాత్తాపంతో ఇదిగో నేను అడుగుతున్నాను, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా ప్రభువా అని నీవు క్రీస్తును అడిగితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు యూ విల్ బికమ్ ఎ మ్యాన్. దేవుడు వెతికేటువంటి మనుష్యుడు నీవు అప్పుడవుతావు. అప్పుడేమవుతావు తెలుసా? శాపం అనేటువంటిది ఇక ఉండదు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోవటం. సర్వాధికారి శక్తిమంతుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, భూమి శపించబడకుండా ఉండునట్లు నేను మనుష్యుని వెతుకుచూ ఉన్నానని నీవు తెలియచేస్తున్నావు ప్రభువా. నాయన, ఇదిగో తండ్రి, నీవు వెతికేటువంటి మనుష్యుడు ఉన్నాడో లేదో నాయన, ఒక్కసారి ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకోగలిగే కృపను అనుగ్రహించండి. ఆదాము తండ్రి నాయన, ఆయన జీవాన్ని కోల్పోయినటువంటి వాడు. తన రెండవ ఆదామైన క్రీస్తు ఆ జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభువా. ఎందరు క్రీస్తుకు లోబడతారో, ఎందరు క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుంటారో అటువంటి వారందరూ తండ్రి మనుష్యులుగా పిలువబడుతున్నారు. నీ మాటలు విన్నటువంటి యొక్క బిడ్డలు ప్రభువా, వారు మనుషులుగా మార్చబడి, నీవు కోరుకునేటువంటి మనుషులుగా వారు మార్చబడి నీవిచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకున్నట్లు వారి హృదయాలను సరిచేసుకుంటూ పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి ప్రభువా నాయన, నీ వాక్యమును తమ హృదయంలో నింపుకొని నెమరు వేసుకుంటూ పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, యథార్థవంతులుగా మార్చబడి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము తండ్రి, ఇటువంటి మంచి లక్షణాలు, క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి లక్షణాలను పొందుకొనుట కొరకు ప్రభువా వారు ప్రయాసపడి వాటిని స్వీకరించి ప్రభువా నీ బిడ్డలుగా మార్చబడి ప్రభువా నీ కుడి పార్శ్వమున ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చున్నటువంటి ఆ ప్రాంతంలోనికి చేర్చబడగలుగులాగిన కృపను అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.